దళపతి విజయ్ 69వ చిత్రానికి జననాయకన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇదే తన చివరి సినిమా అని విజయ్ స్వయంగా ప్రకటించాడు. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ త్వరలోనే తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడనున్నారు. విజయ్ ఆఖరి మూవీని అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని కేవీఎన్ నిర్మాణ సంస్థ నిర్ణయించింది. జననాయకన్ సినిమా కోసం కేవీఎన్ వెంకట్, కె నారాయణ్ భారీ బడ్జెట్ ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. భారీ సెట్లు, భారీ విఎఫ్ఎక్స్ మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా చిత్రీకరణ జరుపుకుందని తెలుస్తోంది. జననాయకన్ సినిమా టీం ఓ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో విజయ్ ఎమోషనల్ అయ్యారు. జననాయకం చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా జరిగిన విందు కార్యక్రమంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వేడుకల్లో ఆయన తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం. ఈ చిత్రం వినోద్ దర్శకత్వంలో రూపొందింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ వంటి తారాంగణం నటిస్తున్నారు. జననాయకన్ రాజకీయ థ్రిల్లర్ గా తెరకెక్కింది. విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు ఆయన అభిమానులకు ఒక ముఖ్యమైన సినీ అనుభవంగా నిలిచిపోనుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి కీలక అప్డేట్స్ ను అందించనున్నారు. మరి ఈ సినిమా విజయ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.